ఇప్పుడు రాస్తుంటే ఇప్పుడు చూడండి, ఇట్రా బాబాయ్, నువ్వు కూర్చో, పర్లేదు, కూర్చోరు, పట్టుకో, కూర్చో బాబాయ్, పట్టుకు, పెన్ ఉందా, ఇదిగో రాయి నాయన, రే ఏదో ఒకటి రాస్తుంటే. ఇప్పుడు ఈయన రాస్తున్నాడు కదా, ఎవరి కోసం చెప్పండి? నీకోసం, నా కోసం రాస్తుంటే, అక్కడ దెయ్యాలను వదలగొడుతుంటే అర్థమవుతుందా? నీకోసం, నా కోసం ప్రభు కదులుతుంటే అర్థమవుతుంది. ఇంకొక పక్కన ఆ స్త్రీ ఉందే, ఆ స్త్రీ కూడా యేసు వైపు త్రిప్పబడుతుంటే సడన్, అయ్యా చెప్పయ్యా చెప్పు అంటే ఆయన ఏం చేయనివ్వట్లేదు చెప్పనా, రాయనివ్వట్లే, డిస్టర్బెన్స్. ఈ మాట చెప్పడానికి ఇంత చెప్పాను నేను. తరుముతున్నారు, వదిలిపెట్ట. వ్రేలుతో రాయడానికి ఒక అద్భుతమైన సూచన కూడా నేను చెప్తాను. ఏమండి, లూకాసు వార్తలో 11వ అధ్యాయంలో వ్రేలుతో దేవుడు ఏం చేస్తున్నాడు, ఏం రాశాడు? చాలా మంది అంటారు వాళ్ళు పాపాలు రాశారని, కొంతమంది చెప్తారు స్తోత్రం, మీకు వచ్చిన ప్రత్యక్షత మీకు వచ్చింది, నాకు వచ్చింది నేను చెప్తా. ఆమె చెప్పండి, నేనైతే రెండు చెప్తా. ఒకటి, నా స్టోరీ రాస్తున్నాడు ఆయన, నా ఫ్యూచర్ రాస్తున్నాడు ఆయన, నా కోసం ఏదో ప్లాన్కి ఎత్తున్నాడు ఆయన.